గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదా! ఒక పక్క ఎండలు భయంకరంగా వస్తున్నా కూడా మనం ఎండల్లో చేసుకోవాల్సిన పనులుంటాయి కదా! లైక్ వడియాలు, చల్లమిరపకాయలు ఇలాగా. నేను వడియాల ప్రాసెస్ ఎప్పుడు దగ్గరుండి చూడలేదు. మాది తెలంగాణ. సో, మా వైపు ఎక్కువగా చల్లమిరపకాయలు అంటాం కదా! అవి చేస్తారు. వడియాల ప్రాసెస్ ఎక్కడో పెడతారు రేర్‌గా. బట్ అవి నేను దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఇంకా ఏదో టాపిక్‌లో మాట్లాడుతుంటే వరలక్ష్మి ఆమెతో చెప్పాను ఇలాగ నాకసలు వడియాల ప్రాసెసే తెలీదా అమ్మ అంటే, "నేను రేపు స్టార్ట్ చేస్తానమ్మా వీలుంటే నువ్వు చూసుకుందువు గాని రా" అంటే ఇంక వెళ్లి క్యాప్చర్ చేసుకున్నాను. బేసిక్‌గా వడియాలు వరిపిండి మరపట్టించి చేసుకుంటారనే తెలుసు నాకు. బట్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇలాగా. ఆ అమ్మ వీటిని బియ్యాన్ని నీట్‌గా కడిగి నైట్ పూటే నానబెట్టుకొని మన దోసల పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ఉదయాన్నే మిక్సీ పట్టేసి బాగా ఉడికించాలనమాట. ఇది వాటర్ కొలతొచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళంట. అంటే ఇప్పుడు మనం మిక్సీ పడతాం కదా! మిక్సీ పట్టేటప్పుడు ఏసే వాటర్‌తో కూడా కలిపి ఒక గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళు. ఇదే కొలతతో ప్రిపేర్ చేసి అది ఉడుకుతున్న సమయంలోనే మనకి నచ్చితే సగ్గుబియ్యం వేసుకోవచ్చంట. ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంటది కదా! అది కరివేపాకు అవన్నీ అలా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఆమైతే పచ్చిమిరపకాయల పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపిన పేస్ట్, జీలకర్ర, ఉప్పు వేశారనమాట ఉడికే ముందు. అలా వేసి ఇక తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. తిప్పుతూ ఉంటేనే అది దగ్గర పడిపోతుంది అసలు చూస్తూనే. ఒక కన్సిస్టెన్సీ మనం ఇలా గరిటెతో తీసి వేయడానికి వీలుగా ఉన్నప్పుడు దాన్ని ఇంకా తీసుకెళ్ళి వడియాలు పెట్టేసుకోవడమే. ఇక్కడొచ్చేసి అమ్మ నైట్ పెరుగన్నం ఇప్పుడు అందరూ తింటున్నారు కదా! అలా మట్టి పాత్రలో నైటే కొంచెం అన్నం, కొంచెం పాలు, పెరుగు వేసి తోడుబెట్టేసి ఉదయాన్నే అది తినేస్తారంట. ఇంక అదే బ్రేక్‌ఫాస్ట్ అది చెప్తున్నారు నాకిక్కడ. మీరిక్కడ బాగా గమనిస్తే మేమిద్దరం బాతకాన్ని వేసాం. తిప్పుతూనే ఉన్నారు. ఎందుకంటే అది వదిలేస్తే అడుగంటుతదంట. సో, తిప్పుతూనే ఉండాలనమాట. అది దగ్గర పడే వరకు లైక్ మన ఉప్మాలాగా వస్తదనమాట. ఉప్మా రవ్వలాగా అలా చిక్కబడే వరకు తిప్పుతూ ఒక కన్సిస్టెన్సీ మనం స్పూన్‌తో పెట్టగలిగేలాగా ఉడికినప్పుడు ఇంక అది ప్రాసెస్ రెడీ అయిపోయినట్టు. ఇక్కడ ఒక మంచి కాటన్ శారీ లాంటిది మెత్తటి క్లాత్ తీసుకొని దాన్ని తడపాలనమాట. తడిపి ఇక్కడ ఆరబెట్టడానికి ఇంకా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము.
ఈ వడియాలు చాలా లేట్ అవుతుంది, చాలా టైం పడుతుంది అనుకున్నాను. బట్ అంత టైం ఏం తీసుకోలేదు. ఉడికే వరకే లేట్ పట్టింది కానీ పెట్టుకుంటూ వెళ్ళడం అయితే అసలు స్పూన్ వెంట స్పూన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, త్వరగానే అయిపోయింది. అంత కష్టంగా ఏం లేదు. అయితే ఈ చిప్స్ ఇవన్నీ ఇప్పుడు మనకి షాప్స్‌లో కూడా దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు. బట్ ఆమె ఏం చెప్పారంటే బయట దొరికేవి మనకి ఏమేం కలుపుతారో తెలీదు కదా, ఇప్పుడు మనం పెట్టగలిగే ఓపిక ఉంది, పెట్టడం వచ్చు. ఆ ప్రాసెస్ తెలిసినప్పుడు ఇంట్లో తయారు చేసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సో ఇట్లా సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు హోమ్ మేడ్ ఫుడ్డే కదా, ఒంట్లో ఓపిక ఉంది, చేయగలిగిన శక్తి ఉంది, చేయడానికి తెలుసు కదమ్మా, చేయలేనప్పుడు అప్పుడే కొనుక్కోవచ్చు అని చెప్పేసి, సో అలా తన చేతులతో తను తయారు చేయాలని చెప్పేసి వాళ్ళ మనవళ్ళకి వాళ్ళ పిల్లలకి అలాగా ఆమె ప్రతి సమ్మర్‌లో ప్రిపేర్ చేస్తారంట. అవన్నీ మాట్లాడుకుంటూ పెట్టేసామనమాట ఇంకా. నేను పెట్టినవి కొంచెం మందంగా పెట్టాననమాట. అంటే మనం ఫస్ట్ టైం కదా, తెలియలేదు. అక్కడికి ఆమెను అడుగుతూనే ఉన్నాను. "పర్లేదమ్మా పెట్టేసేయి, ఎండకి చిన్నగా అయిపోతాయి, సైజ్ తగ్గిపోతది, వాటర్ అంతా ఇనికిపోతాయి" అని చెప్పారు. సో ఏదో అలా పెట్టేశాననమాట. ఇవి ఇంకొంచెం ఎండాల్సింది. ఆ రోజు ఎండ సరిపోలేదు. ఆమె నెక్స్ట్ డే కూడా ఎండబెట్టేశారు. మధ్య మధ్యలో నేను చెక్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఆమె వాళ్ళ డాబా కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట. సో అందువల్ల ఇక్కడ మన డాబా మీద పెట్టుకున్నారు. ఇంక ఇలా బాగా ఎండిపోయిన వడియాల్ని వీలుంటేనేమో కొన్ని చేతికొచ్చేస్తాయి. రాని వాటిని లైట్‌గా నీళ్లు చల్లుకుంటూ తీసేస్తారంట. ఆమె చెప్పారు. ఆ ప్రాసెస్ వీడియో తీసుకోవడానికి రమ్మన్నారు. బట్ నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను. ఇంకా ఇక్కడొచ్చేసి విమానం లైఫ్‌లో ఒక్కసారి కూడా ఎక్కని వాళ్ళు ఉంటే ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. బట్ ఇలా ఆకాశంలో ఎగురుతుంటే మాత్రం ఒక చిన్న ఆశ, ఏదో ఒక రోజు ఎక్కపోతామా అని. చూద్దాం ఆ రోజు ఎప్పుడొస్తుందో. ఇవాల్టికి ఇంతే వీడియో. వీలుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.